హలో సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీరు అందరు బాగున్నారు. సో ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. అలాగే వీక్కి 3 వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియో సంబంధించిందేమో స్కిన్ కేర్ వీడియో, అండ్ సెకండ్ వీడియో సంబంధించిందేమో హెయిర్ కేర్ వీడియో, అండ్ థర్డ్ వీడియో సంబంధించిందేమో మేకప్ వీడియో అన్నమాట. బేసిక్గా ప్రతి వీడియోలో నాకు తెలిసిన హ్యాక్స్ కొన్ని షేర్ చేసుకుంటున్నాను. దాంతోపాటు వేరే హ్యాక్స్ అవన్నీ పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేయబోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్స్. సో స్కిన్ కేర్ బేసిక్స్ అవి నాకు వచ్చు, అవి మీకు చెప్తాను. దాంతోపాటు హ్యాక్స్ ఏమైనా ఉంటే ఈ ప్యాక్ పెట్టుకుంటే ఎలా అవుతుంది, ఈ ప్యాక్ పెట్టుకుంటే ఎలా అవుతుంది, అది నిజంగా అవుతుందా లేదో అన్నది మనం చూద్దాం. నేను ట్రై చేస్తాను, మీరు జస్ట్ చూడండి. ఒకసారి నేను ట్రై చేసి మీకు నా లైవ్ రిజల్ట్ చూపిస్తాను. నిజంగా పనిచేస్తే మీకు డెఫినెట్లీ ట్రై చేయమని రికమెండ్ చేస్తాను. అదే సేమ్ గోస్ టు హెయిర్ కేర్ అండ్ మేకప్ టు. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ కేర్. మనం బేసిక్ స్కిన్ కేర్ తెలుసుకోవాలంటే బేసిక్ స్కిన్ టైప్ తెలుసుకోవాలి. ఇస్ ద బేసిక్ స్కిన్ థీరమ్ అన్నమాట. సో మనం స్కిన్ కేర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ స్కిన్ టైప్ తెలుసుకోవాలన్నమాట. సో నేను చెప్పిన దానికి మీకు రాసి చూపించాను అన్నమాట. రాసి ఉన్నది చదివితేనే బాగా అర్థం అవుతుంది అంటారు కదా. సో మీకు డీప్గా అర్థం కావాలని, బాగా అర్థం అవ్వడానికి అందుకే తెలుగులో కూడా రాశాను. సో దట్ తెలుగు ఎవరైనా చదవాలనుకుంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుందని. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్. ఫస్ట్ మన స్కిన్ టైప్ గురించి ఎందుకు తెలుసుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే మన స్కిన్ టైప్ గురించి తెలుసుకున్నాక మనం మన స్కిన్ని కేర్ చేయగలం. మన స్కిన్ని కేర్ చేయాలంటే స్కిన్ థియరీ బేసిక్ తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ మన స్కిన్ని కేర్ చేయకపోతే మన స్కిన్ పాడవుతుంది. అంటే దద్దుర్లు రావడం, ఎలర్జీ రావడం, పొక్కులు రావడం ఇలాంటివి అవుతాయి అన్నమాట. ప్రీవియస్ క్వశ్చన్లో స్కిన్ థియరీ ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం కదా. స్కిన్ థియరీ అంటే ఏమీ కాదు, టైప్స్ ఆఫ్ స్కిన్ అన్నమాట. అంటే చర్మం యొక్క రకాలు. అవి ఎన్ని రకాలో మనం ఇప్పుడు చూద్దాం. నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అన్నమాట. సో ఫస్ట్ మనం చూస్తున్నది నార్మల్ స్కిన్. నార్మల్ స్కిన్ అంటే అది కూడా కొంచెం డ్రైగానే ఉంటుంది, కానీ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ గురించి చూద్దాం. చాలా ఎక్కువ ఆయిల్ ఉన్న స్కిన్ని ఆయిలీ స్కిన్ అంటాం. సమ్మర్లో కూడా ఆయిలీగా ఉంటుంది, వింటర్లో కొంచెం కాంబినేషన్ మ్యాక్సిమం ఆయిలీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ అంటే చాలా డ్రైగా ఉంటుంది, చాలా వైట్ పొడిలా వస్తుంటుంది, అది డ్రై స్కిన్. సో సమ్మర్లో కొంచెం ఆయిల్ అన్నీ రావచ్చు ఆయిల్, కానీ వింటర్లో మాత్రం చాలా డ్రైగా ఉంటుంది. కాంబినేషన్ స్కిన్లో టీ జోన్ అనగా అప్పర్ లిప్, లోవర్ లిప్, నోస్, ఫోర్ హెడ్ ఇది మొత్తం ఆయిలీ ఉంటుంది. వేరే ఫేస్ మొత్తం చిన్న చీక్స్ ఇవన్నీ డ్రైగా ఉంటుంది అన్నమాట. సమ్మర్లో మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది, వింటర్లో డ్రైగా ఉంటుంది. మనం స్కిన్ టైప్స్ గురించి క్లియర్గా చూసుంటాం కదండి. సో ఎలా తెలుసుకుంటామంటే, ఇప్పుడు స్కిన్ కేర్లో ఒక్కొక్క స్కిన్ టైప్ని మనం ఎలా డిస్కస్ చేసుకున్నామో ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అంటే ఆయిలీలో సెబేషియస్ గ్లాండ్స్ అంటూ చాలా ఉంటాయి, చాలా ఆయిలీ ప్రొడ్యూస్ చేస్తాయి. డ్రై స్కిన్లో మొత్తం డ్రై అయిపోతుంది. కాంబినేషన్ స్కిన్లో ఈ పార్ట్ అనేది డ్రైగా ఉంటుంది, మిగతాదంతా ఆయిలీగా ఉంటుంది. ఈ పార్ట్ మొత్తం ఆయిలీగా. నా స్కిన్ అయితే కాంబినేషన్ స్కిన్ అన్నమాట. అలాగే నార్మల్ స్కిన్. అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలా ఉండవు కదండి, అందరి ఫేస్కి కూడా ప్రాబ్లం ఒకేలా ఉండదు కదండి. అదే మనం నెక్స్ట్ క్లిప్పింగ్లో చూడబోతున్నాం. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. బేసిక్ స్కిన్ టైప్ తెలుసుకోవడానికి నా దగ్గర ఒక బేసిక్ మెథడ్ ఉందన్నమాట. అంటే నేను ట్రై చేసి టెస్ట్ చేసిన మెథడ్. రోజంతా ఇంట్లోనే ఉన్నాను, అంటే ఏసీ ఏం లేదన్నమాట. జస్ట్ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. ఇలాగా సాయంత్రం ఆ టైంకి టిష్యూ తీసుకొని జస్ట్ ఇలా నార్మల్గా ప్రెస్ చేయాలన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నాను. మొత్తం ఫేస్ మొత్తం చేయండి. ఇప్పుడు ఎక్కువ వేడి కూడా లేదు, దాన్ని బట్టి కూడా చూసుకోండి. అయినా కూడా నాకు ఆయిల్ వస్తుంది బికాజ్ ఆఫ్ కాంబినేషన్ స్కిన్.
క్యాప్చర్ అవుతుంది అనుకుంటా. ఇలా వచ్చింది నా ఫేస్ మీద ఉన్న ఆయిల్. ఇంకో మెథడ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అది డాక్టర్ సజెస్ట్ చేసిన మెథడ్ అన్నమాట. అది మీకు హెల్ప్ అవుతుంది. లెట్స్ డూ దట్. డాక్టర్ ఏం చెప్పారంటే నార్మల్ ఫేస్ వాష్ చేసుకో, మన ఇంట్లో వాడే సబ్బుతోని ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ మైల్డ్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. మైల్డ్ ఫేస్ వాష్ లేకపోతే ఎలా చేయాలో తెలియదు కదా, దానికోసం నేను నెక్స్ట్ క్లిప్పింగ్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ పాలు తీసుకుంటాం అన్నమాట. స్కిన్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తే చల్లపాలు వాడండి. అదే స్కిన్ కొంచెం జిడ్డుగా అనిపిస్తే మాత్రం గోరువెచ్చని పాలు వాడండి ఫేస్ వాష్ చేసుకోవడానికి. నేను ఇక్కడ కొంచెం నా ఫేస్కి సరిపడా అంత పాలు తీసుకుంటున్నాను. అప్లై చేసేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకొని వెంటనే వచ్చేస్తా. ఫేస్ వాష్ అయిపోయింది. ఇప్పుడు మనం 15 to 20 minutes ఉందాము. దాని తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ అప్లై చేస్తాను, డ్యాప్ చేస్తాను ఎంత వస్తుందో ఆయిల్ అని. ఇప్పుడు మనం ఆయిలీ స్కిన్కి డ్రై స్కిన్కి డిఫరెన్స్ చూద్దాం. ఇటువైపు ఏమో ఆయిలీ అనుకోండి, ఇటువైపు ఏమో డ్రై అనుకోండి. నా స్కిన్ ఇప్పుడు జనరల్గా నార్మల్ ఉంటుంది. ఇక్కడ నేను మాయిశ్చరైజర్ రాసాను అన్నమాట, అందుకే మీకు ఆయిలీగా కనిపిస్తుంది. ఏ ఆయిల్ లేదు, అదే ఆయిలీ స్కిన్ చూపిస్తాను. చూడండి, ఆయిల్ సరిగ్గా కనపడట్లేదు. ఇది ఆయిలీ స్కిన్కి. సో నార్మల్ స్కిన్కి నార్మల్ కూడా డ్రైగానే ఉంటుంది. అంటే సమ్మర్ పరంగా సమ్మర్, వింటర్ పరంగా వింటర్. అన్నీ అయిపోయాయి కదా, కాంబినేషన్ అంటే నాదే. చూడండి, ఒరిజినల్గా అయితే ఇక్కడ ఎక్కువ డ్రైగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఈ పార్ట్స్లో. మీకు కనిపించట్లేదు కానీ నాకు అనిపిస్తుంది. That's the video. Hope you like it. If you like it, please like, share and subscribe to my channel.